టాపిక్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో మనం ప్రిపేర్ చేసే ముందు కంపల్సరీ మనం కొన్ని ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. వీ షుడ్ నో అబౌట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్. సో ఇందులో నేను కొంచెం డివైడ్ చేశాను. ఈ ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ మస్ట్ ఇంపార్టెంట్. సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ ఓన్లీ హ్యావ్ టేకెన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంటే ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే అడ్జస్ట్మెంట్స్ ఫస్ట్ తీసుకున్నా, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్దాం. ట్రేడింగ్ అకౌంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ట్రేడింగ్ అకౌంట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉంటాయి వాటి గురించి డిస్కషన్ చేస్తాను. ఓకే, మనకు ఫస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఒకవేళ ఇది అడ్జస్ట్మెంట్లో ఉంటే 90% అడ్జస్ట్మెంట్లో ఉంటుంది. గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్ ఇస్తే మనకు 2 times పోస్ట్ అవుతుంది. ఎవ్రీ అడ్జస్ట్మెంట్స్ రైట్ ఇన్ 2 times. ఫస్ట్ వన్ అడ్జస్ట్మెంట్లో క్లోజింగ్ స్టాక్ ఉంటే ఫస్ట్ వన్ ఎక్కడ వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో. ట్రేడింగ్ అకౌంట్లో ఎటువైపు వస్తుంది మనకు క్లోజింగ్ స్టాక్? క్రెడిట్ వైపు, క్రెడిట్ సైడ్ రాయాలి వన్స్. నెక్స్ట్ ఇదే క్లోజింగ్ స్టాక్ సెకండ్ టైం అసెట్లో, అంటే ఇది ఎక్కడ? అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్లో. ఓకే, క్లోజింగ్ స్టాక్ ఫస్ట్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్లో ఉంటే ఫస్ట్ పోస్టింగ్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, సెకండ్ టైం ఇదే క్లోజింగ్ స్టాక్ అసెట్ సైడ్, ఇందులో బ్యాలెన్స్ షీట్లో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అడ్జస్ట్మెంట్లో కాకుండా క్లోజింగ్ స్టాక్ సమ్ టైమ్స్ ట్రయల్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. ట్రయల్ బ్యాలెన్స్లో ఎటువైపు ఉంటుంది? డెబిట్ వైపు, డెబిట్ సైడ్ ఉంటే, ఓన్లీ డెబిట్ సైడ్. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉంటే సమ్ టైమ్స్ ఉంటే ఏంటి అంటే ఓన్లీ 1 time మాత్రమే పోస్టింగ్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంటే డైరెక్ట్ అసెట్ సైడ్ ఎంటర్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్లో ఎంటర్ చేయకూడదు. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి మాత్రమే 2 times పోస్టింగ్ అవుతాయి. కానీ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ అని ఇస్తే సమ్ టైమ్స్ అప్పుడు ఓన్లీ 1 పోస్టింగ్ అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఓన్లీ. ఓకే రైట్, ట్రయల్ బ్యాలెన్స్లోనే ఇస్తాడు. ఓకే, అప్పుడు అసెట్ సైడ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఇస్తే మనకు 2 times. ఓకే, దిస్ ఈజ్ క్లోజింగ్ స్టాక్ అడ్జస్ట్మెంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు, గూడ్స్ విత్ డ్రా బై పర్సనల్ యూజ్. గూడ్స్ విత్ డ్రా బై పర్సనల్ యూజ్ గివెన్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ ఆర్, లేకపోతే సింగిల్ వర్డ్తో డ్రాయింగ్స్ అంటారు. గూడ్స్ విత్ డ్రా బై పర్సనల్ యూజ్ అండ్ డ్రాయింగ్స్, వీటి మీనింగ్ ఒకటే. ఇవి అడ్జస్ట్మెంట్లో ఇస్తే, అడ్జస్ట్మెంట్లో డ్రాయింగ్ లేదా గూడ్స్ విత్ డ్రా బై పర్సనల్ యూజ్ అని అమౌంట్ ఇచ్చి, ఒక 5,000 అమౌంట్ ఇచ్చాను అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ పోస్టింగ్, సెకండ్ పోస్టింగ్ 2 times అన్నాగా. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఉంటే ఫస్ట్ లెస్ ఫ్రమ్ పర్చేజెస్. ఎక్కడ ఇది? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. లెస్ ఫ్రమ్ పర్చేజెస్ అమౌంట్, పర్చేస్ అమౌంట్ నుంచి డ్రాయింగ్స్ అమౌంట్ లేదా గూడ్స్ విత్డ్రా బై పర్సనల్ యూజ్ అమౌంట్ మైనస్ చేయాలి. ఓకే, సెకండ్ పోస్టింగ్ లెస్ ఫ్రమ్ క్యాపిటల్ అమౌంట్. ఇది ఎక్కడ మనకు? లయబిలిటీస్ సైడ్. ఇది ఎక్కడ లయబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్లో. గూడ్స్ విత్డ్రా బై పర్సనల్ యూజ్ ఆర్ డ్రాయింగ్స్ అనే అమౌంట్ ఇస్తే ఫస్ట్ వన్ ఏం చేయాలి? మనం పర్చేస్ నుంచి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ మైనస్ చేయాలి. ఎందుకంటే పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్లోనే డెబిట్ సైడ్ ఉంటాయి కాబట్టి. సెకండ్ వన్ ఏం చేయాలి? సెకండ్ పోస్టింగ్ లయబిలిటీస్ సైడ్ క్యాపిటల్ అమౌంట్ నుంచి, క్యాపిటల్ అమౌంట్ ఉంటుంది కదా లయబిలిటీస్ సైడ్ చూపిస్తాం, అందులో నుంచి మనం మేనేజ్ చేయాలి. ఓకే, మన క్యాపిటల్కి ఇంట్రెస్ట్, మన నెట్ ప్రాఫిట్
లేదా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి. సో ఏదైనా కూడా మనం యాడ్ చేసిన తర్వాత మైనస్ చేయొచ్చు, లేదా ముందు మైనస్ చేసిన తర్వాత కూడా వేయచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండకపోవచ్చు, సో డిగ్రీ లెవెల్లో ఉన్నది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్. గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ బట్ నాట్ రికార్డెడ్ ఇన్ బుక్స్. సో ఇప్పుడు ఇదేం చేయాలి? గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. సో ఇది ఫస్ట్ వన్ కొన్నాడు కాబట్టి అది స్టాక్లో ఉంటుంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ టు పర్చేజెస్కి యాడ్ చేయాలి. యాడ్ టు పర్చేజెస్ అమౌంట్ ఎక్కడ ఉంటుంది? ఇది ట్రేడింగ్ అకౌంట్లో. ట్రేడింగ్ అకౌంట్లో ఎటు? డెబిట్ సైడ్. సో మనకు గూడ్స్ పర్చేజ్ అని క్రెడిట్ అన్నాం అంటే ఉద్దరగా కొంటున్నాం, అంటే మనం డబ్బులు ఇవ్వకుండా కొంటున్నాం. సో మనం నెక్స్ట్ ఇవ్వాల్సిందే కదా. సో అప్పుడు మనకేమైంది? అప్పు లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, అంటే ఉద్దరగా కొన్నప్పుడు. అంటే ఇక్కడ పర్చేజ్కి యాడ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇదే ఇంపార్టెంట్. అంటే మనం ఉద్దరగా కొంటున్నాం కాబట్టి, అంటే క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అప్పు కూడా ఇంక్రీజ్ అయినట్టు, అంటే లయబిలిటీ ఇంక్రీజ్ అయినట్టు. అంటే సెకండ్ టైం ఇట్ షో ఆన్ liabilities side. ఓకే, అంటే పర్చేజ్కి యాడ్ చేస్తున్నాం, మళ్ళీ ఇది లయబిలిటీ సైడ్ ఎంట్రీ చేస్తున్నాం. ఎందుకంటే ఉద్దరకు కొన్నాం, క్రెడిట్ పర్చేజ్ చేసాం కాబట్టి అప్పు పెరిగినట్టే, సో అది లయబిలిటీ సైడ్ వస్తుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ కన్ఫ్యూజ్. ఇది డిగ్రీ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ వన్ ఎరిక్షన్ చార్జెస్. ఎరిక్షన్ మీన్స్ ఇన్స్టలేషన్ అంటే ఒక మిషన్ని ప్రిపేర్ చేయడానికి, అంటే ప్రొడక్షన్ ప్రిపేర్ చేయడానికి దాన్ని రెడీ చేయడం ఇన్స్టలేషన్ లేదా ఎరిక్షన్ చార్జెస్ అయినాయి. దేనికి? మిషనరీకి అయినా. సో బట్ డెబిటెడ్ టు వేజెస్ అకౌంట్. సంబంధం లేకుండా మిషన్కి అయితే అది వేజెస్కి, అంటే వేజెస్ అనే కాదు, ఎలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి అయినా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ విల్ కమ్ ట్రేడింగ్ అకౌంట్. సో వేజెస్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాం, మనకు ఇంటర్ డిగ్రీ లెవెల్ ఇలానే అడుగుతాడు. సో ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయినా కూడా ఎరెక్షన్ ఛార్జెస్ పెయిడ్ ఆన్ మెషినరీ, లేదా ఎరెక్షన్ ఛార్జెస్ పెయిడ్ ఆన్ ఫర్నిచర్, ఇంకా ఏదైనా కూడా ఎక్కువ మెషినరీకే ఉంటుంది. దానికంటే ఇక్కడ ఏంటంటే రూలు, మిషన్ 1 lakh అయితే దాన్ని రెడీ చేయడం కొత్తగా ఉన్నప్పుడు రెడీ చేయడానికి అయిన ఛార్జెస్ 10,000, అంటే ఎరెక్షన్ ఛార్జెస్ లేదా ఇన్స్టాలేషన్ అన్నారు అనుకోండి, ఆ మిషన్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1,10,000 అవుతుంది. ఇట్లా చూపిస్తారు అసెట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎక్స్పెన్స్ అంటే మిషన్ని రెడీ చేయడానికి అయిన ఎక్స్పెన్సెస్ కూడా అసెట్గానే చూపించారు. అంటే ఇక్కడ అది ఎరెక్షన్ ఛార్జెస్ పెయిడ్ అని మిషనరీ, అంటే మిషనరీకి యాడ్ చేయాలి, బట్ ఎక్కడ ఉంది? అది వేజెస్లో ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఎట్లా పోస్ట్ చేయాలి? ఫస్ట్ వన్ ఏంటి? లెస్ ఫ్రమ్ wages amount in trading account debit side. ఎందుకంటే వేజెస్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి మేనేజ్ చేస్తున్నాం. సెకండ్ టైం ఇక్కడ మనకు మిషనరీ యాడ్ చేయాలి, లేదా అసెట్ సైడ్. ఇది ఎక్కడ వస్తుంది? అసెట్ సైడ్. అంటే మిషనరీకి యాడ్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఉంటే 10,000 ఉందనుకోండి, 10,000 యాడ్ చేసి మన అసెట్ సైడ్ చూపించాలి, అసెట్ సైడ్. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కన్సర్న్ ఎక్స్పెన్సెస్ నుంచి మనం మేనేజ్ చేయాలి. ఎందులో అయితే ఇంక్లూడ్ అయిందో వేజెసే కావచ్చు, ఇంకా ఫ్యాక్టరీ కావచ్చు, పవర్ అండ్ ఫ్యూలే కావచ్చు, ఇందులో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఉంటే అందులో నుంచి మేనేజ్ చేసి కన్సర్న్ మిషనరీ అసెట్ సంబంధించిన దానికి యాడ్ చేసి చూపించాలి. ఇక్కడ అది అసెట్ సైడ్ వస్తుంది. దట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ వేజెస్. ఇవి చాలా సందర్భాలు అడుగుతూ ఉంటారు. అవుట్ స్టాండింగ్ వేజెస్, ఎనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఫ్యూయల్ అండ్ పవర్, అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్, ఎలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా కూడా ఏం చేస్తాం? ఫస్ట్ వన్ ఇలాంటి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను ట్రేడింగ్ అకౌంట్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. ట్రేడింగ్ అకౌంట్ అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ టైం బ్యాలెన్స్ షీట్లో వచ్చాయి. సో ఇక్కడ వేజెస్, ఎనీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇస్తే ఫస్ట్ వేజెస్ ఎక్కడ ఉంటుంది? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్.
యాడ్ చేయాలి, వేజెస్కి యాడ్. సెకండ్ వన్ ఎక్కడిది అవుట్ స్టాండింగ్ కాబట్టి అవుట్ స్టాండింగ్ అంటే విల్ పే ఇన్ ఫ్యూచర్స్, దట్ ఈస్ అమౌంట్ డ్యూ, సో ఇట్ ఈస్ లయబిలిటీస్. సో అవుట్ స్టాండింగ్ వేజెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా కూడా మళ్ళీ లయబిలిటీస్ సైడ్ ఎంటర్ చేయాలి. అవుట్ స్టాండింగ్ వేజెస్ కదా, అవుట్ స్టాండింగ్ ఎలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా ఫస్ట్ ఆ కన్సర్న్స్ ఎక్స్పెన్సెస్కి యాడ్ చేయాలి, నెక్స్ట్ టైం అది లయబిలిటీ అవుతుంది, లయబిలిటీ సైడ్ ఉంచాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ అండ్ డిగ్రీ లెవెల్లో ఫైర్ యాక్సిడెంట్ అని ఇస్తే ఎక్కడ అడ్జస్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అని అడ్జస్ట్మెంట్లో ఇస్తే మనం ఏం చేస్తాం, ఫస్ట్ టోటల్ ఫైర్ యాక్సిడెంట్ అమౌంట్ write on credit side of trading account. టోటల్గా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎంత ఉందో అంత కంపల్సరీ అడ్జస్ట్మెంట్లో 10,000 ఫైర్ యాక్సిడెంట్ అనుకోండి, 10,000 కంపల్సరీ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ చూపించాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఏంటిది క్లెయిమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటాడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ అంటాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే ఇన్సూరెన్స్ వచ్చింది అన్నట్టు, ఇన్సూరెన్స్ 10,000 యాక్సిడెంట్ అయితే 5,000 వచ్చేసింది. కానీ ఇన్సూరెన్స్ వచ్చినా రాకుండా కంపల్సరీ టోటల్ అమౌంట్ క్రెడిట్ సైడ్ రాసిన తర్వాత ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇన్సూరెన్స్ వస్తే సెకండ్ టైం డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ యాక్సిడెంట్ అమౌంట్ 10,000 అయితే మనకి ఇన్సూరెన్స్ వచ్చింది, ఒకవేళ వస్తే 5,000 వస్తే ఇంకా 5,000 లాస్ ఉంది, 5,000 లాస్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ 5,000 డెబిట్ సైడ్ రాయాలి. ఎందుకంటే లాస్ కనుక యాక్సిడెంట్ అయింది 10,000, సో క్లెయిమ్గా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చింది నష్టానికి 5,000 ఇచ్చింది అనుకోండి, సో 5,000 వచ్చింది కాబట్టి ఇంకా 5,000 రాలేదు కాబట్టి ఓన్లీ ఆ లాస్, ఓన్లీ రాని అమౌంట్ మనం డెబిట్ సైడ్ రాయాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ అనేది ఏది రాకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడే రాయాలి. అంటే ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ టోటల్, అదే అమౌంట్ డెబిట్ సైడ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. నెక్స్ట్ క్లెయిమ్ వస్తే చెప్తున్నాను, క్లెయిమ్ వస్తే ఏం చేస్తాం, మైనస్ చేసి మిగతాది లాస్ రాస్తాం. ఇంకొకటి ఇక్కడ ఉంది, ఓకే, ఆ క్లెయిమ్ అమౌంట్ ఎక్కడ వస్తుందంటే అసెట్ సైడ్ వస్తుంది. అంటే 3 వస్తాయి, ఫస్ట్ టోటల్ ఫైర్ యాక్సిడెంట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ కొంత వచ్చి కొంత రాకపోతే రాని అమౌంట్, ఇన్సూరెన్స్ ఇవ్వని అమౌంట్ను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, ఇన్సూరెన్స్ ఎంత కొంత వస్తుంది కదా అది వచ్చింది అసెట్ సైడ్ చూపించాలి. అంటే 3, దీని 3 అడ్జస్ట్మెంట్స్ అంటే డిస్ట్రాయిడ్ గూడ్స్ 10,000, ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ 5,000 ఇలా ఉందనుకోండి. డిస్ట్రాయిడ్ గూడ్స్ హౌ మచ్ 10,000, ఫస్ట్ క్రెడిట్ సైడ్ చూపించాను ట్రేడింగ్ అకౌంట్లో. ఓకే 5,000 ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ అన్నాడు, సో 5,000 వచ్చింది కాబట్టి ఇంకా 5,000 రాలేదు. 5,000 రాని అమౌంట్ను మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి, ఎందుకంటే లాస్. వచ్చిన అమౌంట్ను అసెట్ సైడ్ రాయాలి, ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఫైనల్ అకౌంట్స్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఐ రిపీట్, ఫైర్ యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా. సార్ మళ్ళీ వన్స్ అగైన్ ఫైర్ యాక్సిడెంట్ తీసుకోవాలి 10,000, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ ద క్లెయిమ్ 6,000. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ గూడ్స్ వాల్యూ 10,000 ఇన్ అడ్జస్ట్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ అంటే ఇచ్చిన అమౌంట్, ఇన్సూరెన్స్ వాళ్ళు ఆ లాస్కి ఇచ్చిన అమౌంట్ 6,000. ఇది మనకు బిఫోర్ డేట్ రోజే జరుగుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అకౌంటింగ్ ఇయర్ 1/4/2019 31st March 2020 అనుకోండి. ఈ డేట్లోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈ డేట్లోనే క్లెయిమ్ అయితే మనకు ఇదన్నమాట. అంటే బిఫోర్ డేట్ నాడు క్లెయిమ్ కావాలి. చూడండి మనకి ఇన్సూరెన్స్ అంటే ఇయర్గా ఉంటుంది కాబట్టి, సో ఇలా అయితే యాక్సిడెంట్ అమౌంట్ 10,000, ఇన్సూరెన్స్ కంపెనీ అడ్మిటెడ్ అంటే ఇచ్చింది 6,000.
సో ఎట్లా ఎంట్రీ చేయాలి, ఇది అడ్జస్ట్మెంట్లో ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ టైం క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్ ఎంత 10,000 అంటే టోటల్ అమౌంట్ రాయాలి కంపల్సరీ. యాక్సిడెంట్ అయిన ఎంత అమౌంట్ ఉంటుందో డిస్ట్రాక్ట్ కంపల్సరీ రాయాలి. బై గుడ్స్ డిస్ట్రాక్ట్ 10,000. సెకండ్ వన్ డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత 4,000. ఎందుకు 4,000 అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది ఎంత 10,000కి 6,000. సో మనకి ఇంకా రాని అమౌంట్ ఉంది, ఇంకా క్లెయిమ్ కాదు 4,000. సో అది లాస్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఎంట్రీ చేయాలి. లాస్ ఆన్ గూడ్స్ డిస్ట్రాయిడ్ 4,000 అమౌంట్. నెక్స్ట్ ఇదే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, థర్డ్ వన్ కూడా ఉంటుంది ఇందులో. అసెట్ సైడ్ ఏంటిది, అది ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది 6,000 అంటే ఇది అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ 6,000 రూపీస్ అని ఎంట్రీ చేయాలి. అంటే 10,000 ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, 4,000 ఇంకా రాలేదు కాబట్టి డెబిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ అయింది, వచ్చిన అమౌంట్ అసెట్ సైడ్ చూస్తున్నాం. ఒకవేళ నాట్ క్లెయిమ్డ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమి ఇవ్వకపోతే, నాట్ క్లెయిమ్డ్ ఇట్లానే ఉందనుకోండి, ఇది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నాట్ అడ్మిటెడ్ అని అనుకోండి, అడ్మిటెడ్ ద క్లెయిమ్ అంటే ఇవ్వలేదు అన్నట్టు. బిఫోర్ డేట్ ఇవ్వకపోతే ఏంటి ఇది ఓన్లీ 2. మళ్ళీ కంపల్సరీ టోటల్ అమౌంట్ క్రెడిట్ సైడ్ డిస్ట్రాక్ట్ గూడ్స్ టోటల్ అమౌంట్ ఎందులో ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, ఇక్కడ క్రెడిట్ సైడ్ వచ్చి టోటల్ అమౌంట్ మళ్ళీ 10,000. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ అంటే 10,000. మళ్ళీ అదే లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ కూడా రాలేదు, ఎందుకంటే ఏం క్లెయిమ్ రాలేదు కాబట్టి లాస్ కూడా అంతే. క్లోజ్. ఎలాంటి ఇన్సూరెన్స్ రాకపోతే, అడ్మిట్ కాకపోతే ఓన్లీ 2 క్వశ్చన్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఇమీడియట్లీ బ్యాలెన్స్ షీట్ రాదు ఈ సందర్భంలో, గుర్తుపెట్టుకోండి. ఫుల్లీ క్లెయిమ్డ్ ఓకే మొత్తం ఇచ్చింది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ, ఓకే ఇస్తే బిఫోర్ డేట్ రోజు ట్రేడింగ్ అకౌంట్ ఎట్లాగో రాస్తాం 10,000 మళ్ళీ. నెక్స్ట్ టోటల్ అమౌంట్ వచ్చింది కాబట్టి లాస్ అనేది లేదు కాబట్టి ఎక్కడ వస్తుంది మనకు అసెట్ సైడ్ రాయాలి. ఎక్కడ అసెట్ సైడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్డ్ అమౌంట్ 10,000 అనేది అసెట్ సైడ్ రావాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఫైర్ యాక్సిడెంట్ సంబంధించింది. నెక్స్ట్ ఒకవేళ కనుక మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్టర్ డేట్, ఇప్పుడు 31st March 2020 కదా, January 15 అయింది అనుకోండి, 2020 అయింది అనుకోండి, అంటే ఆఫ్టర్ డేట్. సో మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానట్టే, అంటే క్లెయిమ్ అయినట్టుగా 5,000 ఉంది అనుకోండి, అంటే మనకి ఇది క్లెయిమ్ కాలేదు. సో మనకు బిఫోర్ డేట్ రోజే అంటే ఎండింగ్ ఇయర్లోపే క్లెయిమ్ కావాలి. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా అంటే, ఇది ఎందుకు క్లెయిమ్ కావాలంటే బిఫోర్ డేట్. ఇప్పుడు యాక్సిడెంటల్ కేసు 1 year కాకుండా ఈ ఇయర్లో కాకుండా నెక్స్ట్ ఇయర్ అయింది అనుకోండి, అంటే ఇన్సూరెన్స్ అయిన డేట్ అయిపోయిన తర్వాత అయింది అనుకోండి, ఎలాంటి క్లెయిమ్ రాదు. ఓకే, ఏదైనా బిఫోర్ డేట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఫైనల్ అకౌంట్లో ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చేది వాటి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్లో ఫ్రీ గూడ్స్ శాంపిల్స్ అని ఉంటాయి. ఫ్రీ గూడ్స్ శాంపిల్స్ 1,000 2,000 అని ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి, డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ వన్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఫ్రీ గూడ్స్ శాంపిల్స్ అమౌంట్ రాయాలి. సెకండ్ వన్ లెస్ ఫ్రమ్ పర్చేజెస్. ఎందులో వస్తుంది పర్చేజ్, ఎక్కడ ఉంటుంది, ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ పర్చేజెస్ నుంచి మళ్ళీ మేనేజ్ చేయాలి. ఫస్ట్ ఫ్రీ గుడ్స్ శాంపిల్స్ అండ్ అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఫస్ట్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ టైం లెస్ ఫ్రమ్ పర్చేజెస్, అంటే ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాయాలి. అంటే 2 times వస్తుంది. ఫ్రీ గుడ్స్ శాంపిల్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సెకండ్ టైం ట్రేడింగ్ అకౌంట్లో పర్చేస్ నుంచి లెస్ చేయాలి. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అని అడగచ్చు, ప్రీపెయిడ్ రెంట్ అని అడగచ్చు. సో మనకు జనరల్గా ఇలా అడుగుతూ ఉంటాడు. ఈ ప్రీపెయిడ్నే మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ మీన్స్ ప్రీపెయిడ్ అంటే నెక్స్ట్ ఇయర్ది ఇప్పుడే ఈ ఇయర్లో పేమెంట్ చేసాం. సో నెక్స్ట్ ఇయర్ది ఈ ఇయర్లో పేమెంట్ చేస్తే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే ఎట్లా అంటే ఫస్ట్ వన్ ఇన్సూరెన్స్ అనుకోండి, లెస్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇన్సూరెన్స్ మనం జనరల్ ఎక్కడ రాస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసినప్పుడు ఇది అన్ఎక్స్పైర్డ్ అంటే ప్రీపెయిడ్ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఉంది కాబట్టి మైనస్ చేయాలి. అది ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ ఒకసారి. నెక్స్ట్
ఈ ప్రీపెయిడ్ అనేది నెక్స్ట్ ఇయర్ కట్టాం కాబట్టి అది అసెట్గా భావించబడుతుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడ రాయాలి, రైట్ ఆన్ అసెట్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రీపెయిడ్ అన్ఎక్స్పైర్డ్ ఇన్సిడెంట్స్ ఒకటి. ఓకేనా, ప్రీపెయిడ్ మీన్స్ మైనస్ కన్సర్న్స్ ఇన్సిడెంట్స్. ఓకే, ప్రీపెయిడ్ రెంట్ ఇస్తే కూడా అంతే, రెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ రెండు రాసి రెండు నుంచి మైనస్ చేయాలి. సెకండ్ టైం ఆ అమౌంట్ని అసెట్ సైడ్ రాయాలి. జనరల్గా ప్రీపెయిడ్ ఇన్సిడెంట్స్, ప్రీపెయిడ్ రెంట్ అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఇన్సిడెంట్స్ సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్, జనరల్గా రిపీట్ అవుతూ ఉంటుంది. అన్ఎక్స్పైర్డ్ ఇన్సిడెంట్స్ కూడా నచ్చుతుంది. సెకండ్ వన్ అక్రూడ్ ఇంట్రెస్ట్. అక్రూడ్ దీన్ని రిసీవబుల్ అంటారు. రిసీవబుల్ ఇంట్రెస్ట్ అని కూడా అనొచ్చు. అడ్జస్ట్మెంట్లో ఇస్తారు, అంటే ఇది ప్రాఫిట్స్ సంబంధించింది. క్రెడిట్ సైడ్, ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉండే ఇంట్రెస్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకోటి అక్రూడ్ రెంట్ లేదా రిసీవబుల్ ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ రిసీవబుల్, రెంట్ రిసీవబుల్ లేదా అక్రూడ్ రెంట్ అంటే రావాల్సిన ఇంట్రెస్ట్, రావాల్సిన రెంట్ అన్నప్పుడు. ఎక్కువ అక్రూడ్ ఇంట్రెస్ట్, అక్రూడ్ రెంట్ అని అడుగుతూ ఉంటాడు. వీటిని మరో రకంగా అనొచ్చు ఇంట్రెస్ట్ రిసీవబుల్, రెంట్ రిసీవబుల్ అని మనకు అడ్జస్ట్మెంట్స్లో ఇస్తే ఏదన్నా ఒకటి ఇట్లా ఇస్తే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినాక ఇట్ విల్ బి యాడ్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. అంటే ఇంట్రెస్ట్ అకౌంట్ అంటే అమౌంట్కి యాడ్ చేయాలి. ఎక్కడ, క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ప్రాఫిట్ సంబంధించింది, అంటే క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్, దానికి ఫస్ట్ టైం యాడ్ చేయాలి, రావాల్సి ఉంది కాబట్టి. నెక్స్ట్ టైం షో ఇన్ బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్, ఇంకా అమౌంట్ వస్తుంది కాబట్టి వచ్చింది కాబట్టి అసెట్ సైడ్ ఉంచాలి. ఫస్ట్ క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ యాడ్ చేయాలి. ఒకవేళ రెంట్ ఇస్తే రెంట్కి యాడ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఇస్తే ఇంట్రెస్ట్కి యాడ్ చేయాలి. మళ్ళీ సెకండ్ టైం అనేది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలి. ఓకే, అక్రూడ్ రిసీవబుల్ అంటే రావాల్సి ఉంది అన్నమాట. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇట్లాంటి అడ్వాన్సెస్ సంబంధించింది అడుగుతూ ఉంటాడు అడ్జస్ట్మెంట్లో. అడ్వాన్స్కి వచ్చినవి అన్నీ అప్పులే, అంటే అడ్వాన్స్కి వచ్చినవి అన్నీ అప్లై అవుతాయి. మనం నెక్స్ట్ ఇయర్ ఇంతకుముందు నెక్స్ట్ ఇయర్ కట్టేటి అని నెక్స్ట్ ఇయర్ అన్నీ అసెట్స్ అవుతాయి. అంటే అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన లాభాలు ఈ ఇయర్ వస్తే దాన్ని అప్పుగా భావించాలి. నెక్స్ట్ ఇయర్ సంబంధించిన లాభాలు ఈ ఇయర్ వస్తే దాన్ని అప్పుగా భావించాలి. అంటే కమిషన్ రిసీవ్డ్ అంటే ప్రాఫిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అడ్వాన్స్, రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఇచ్చింది అనుకున్నా, ఎగ్జాంపుల్ వేసుకుంటే ఆ అడ్వాన్స్ కమిషన్ ఏం చేయాలి, మనకు కమిషన్ అనేది ఆల్రెడీ ప్రాఫిట్ ఉంటుంది ట్రయల్ బ్యాలెన్స్లో, ఆ సంబంధ కన్సర్న్ కమిషన్ అమౌంట్ నుంచి మైనస్ చేయాలి. ఎక్కడ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్, ఎక్కడ క్రెడిట్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఆ కమిషన్ అమౌంట్ నుంచి అడ్వాన్స్ కమిషన్ మైనస్ చేయాలి. ఒకవేళ కనుక ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇస్తే అది ఇంట్రెస్ట్ నుంచి మైనస్ చేయాలి. ఒకవేళ రెంట్ రిసీవ్డ్ అని అడ్వాన్స్ ఇస్తే రెంట్ నుంచి మైనస్ చేయాలి. అంటే ఫస్ట్ మైనస్ చేయాలి, అడ్వాన్స్ అంటే ఏంటిది మైనస్, ఆ కన్సర్న్స్ ప్రాఫిట్ నుంచి మైనస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడ సెకండ్ టైం ఒకవేళ కమిషన్ అనేది ఇస్తే ఆ అడ్వాన్స్ కమిషన్ లయబిలిటీ అని చెప్పాను, ఇటు ఎప్పుడు ఎటువైపు చూస్తుంది, షో ఆన్ లయబిలిటీ సైడ్, ఇందులో బ్యాలెన్స్ షీట్. సో అడ్వాన్సెస్ మైనస్ అవుతాయి, ఆ అడ్వాన్సెస్ లయబిలిటీగా ట్రీట్ చేయాలి. జనరల్గా దేని గురించి అడ్వాన్స్ ఎక్కువ పడుతుంది, కమిషన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ అడ్వాన్స్, రెంట్ అడ్వాన్స్. సో ఇలాంటప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇది ఎక్స్పెన్సెస్, ఇది క్యాపిటల్ మీద చేయాలి. పర్సంటేజ్ ఇస్తాడు అడ్జస్ట్మెంట్లో. ఫస్ట్ రైట్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. సెకండ్ టైం దాన్ని ఏం చేయాలి, అదే అమౌంట్ వచ్చిన ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ని యాడ్ టు క్యాపిటల్ అమౌంట్ యాడ్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఎట్ సైడ్ లయబిలిటీ సైడ్ ఉంటుంది క్యాపిటల్ అమౌంట్. లయబిలిటీ సైడ్ ఉన్న క్యాపిటల్ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ సెకండ్ టైం యాడ్ చేయాలి. ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, సెకండ్ టైం క్యాపిటల్ అమౌంట్కి బ్యాలెన్స్ షీట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డైరెక్ట్ ఇచ్చింది అనుకో ట్రయల్ బ్యాలెన్స్లో, ఇవన్నీ డైరెక్ట్ ఇస్తే జస్ట్ ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇది అడ్జస్ట్మెంట్లో ఇస్తాడు. అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఫస్ట్ ఇది రైట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్, ఎందుకంటే ఇది ప్రాఫిట్ కాబట్టి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్లో ఇస్తే డ్రాయింగ్స్ మీద వేయాలి మనం, డ్రాయింగ్స్ మీద మనకు ఆ పర్సంటేజ్ చేస్తే మనకి క్రెడిట్ సైడ్ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో.
నెక్స్ట్ సెకండ్ టైం లెస్ ఫ్రమ్ క్యాపిటల్ అమౌంట్, అంటే క్యాపిటల్ అమౌంట్ నుంచి మైనస్ చేయాలి. దీంతో డ్రాయింగ్స్ ఉంటుంది కదా ఆల్రెడీ, డ్రాయింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రెండు కలిపి మైనస్ చేయాలి. ఇందులో నుంచి ఇంట్రెస్ట్ మన క్యాపిటల్ అమౌంట్ నుంచి మైనస్ చేయాలి. సో చూడండి, మనకు ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, అక్రూడ్ లేదా ఇంట్రెస్ట్ రిసీవబుల్, కమిషన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మన అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఇవి ఒకవేళ డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ట్రయల్ బ్యాలెన్స్లో ఉందనుకోండి, వన్స్ మాత్రమే పోస్టింగ్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్లో లేదు, ఇక్కడ ఉంది ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంది అనుకోండి, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్లో కనుక ఇవి ఉంటే అవి వన్ టైం మాత్రమే పోస్టింగ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే కట్టాల్సినవి, ఖర్చులు చేయాల్సినవి, కట్టాల్సినవి. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ అవుట్స్టాండింగ్ వేజెస్, అడ్జస్ట్మెంట్ ఎలా ఇస్తాడు, అవుట్స్టాండింగ్ వేజెస్, అవుట్స్టాండింగ్ రెంట్, అవుట్స్టాండింగ్ సాలరీస్, అవుట్స్టాండింగ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ అని ఇస్తూ ఉంటాడు. జనరల్గా ఎక్స్పెన్సెస్ సంబంధించింది అంటే కట్టాల్సిన వేజెస్, కట్టాల్సిన రెంట్, కట్టాల్సిన సాలరీస్, కట్టాల్సిన రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉన్నాయని అంటాడు. సో ఇవి అడ్జస్ట్మెంట్లో ఇచ్చినప్పుడు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కంపల్సరీ లయబిలిటీస్ అవుతాయి. అంటే లయబిలిటీస్ సైడ్ కంపల్సరీ రాయాలి. సార్ దేనికి అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఫస్ట్ ఇట్ విల్ యాడ్ కన్సర్న్ అకౌంట్. ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఏదైతే ఉందో దానికి సంబంధించిన అకౌంట్కి అవుట్స్టాండింగ్ అంటే యాడ్ చేయాలి. అంటే అవుట్స్టాండింగ్ వేజెస్ ఉంటే వేజెస్కి యాడ్ చేయాలి, అవుట్స్టాండింగ్ రెంట్ ఉంటే అవుట్స్టాండింగ్ రెంట్కి యాడ్ చేయాలి, అవుట్స్టాండింగ్ సాలరీస్ ఉంటే సాలరీస్కి యాడ్ చేయాలి, అవుట్స్టాండింగ్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ ఉంటే అది రేట్స్ అండ్ ట్యాక్సెస్కి యాడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ దాని కన్సర్న్ అమౌంట్కి యాడ్ చేయాలి, సెకండ్ టైం లయబిలిటీస్ సైడ్ రాయాలి. ఇక్కడ చూడండి, వేజెస్ ఉందనుకోండి, వేజెస్కి అవుట్స్టాండింగ్ వేజెస్ యాడ్ చేయాలి, అది ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. ఓకే, సెకండ్ టైం అదే వేజెస్ లయబిలిటీస్ సైడ్ రాయాలి. ఒకవేళ రెంట్ ఉంది అనుకోండి, అవుట్స్టాండింగ్ రెంట్కు అవుట్స్టాండింగ్ రెంట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వస్తుంది రెంట్, వేజెస్ ఏమో ట్రేడింగ్ అకౌంట్. సెకండ్ టైం అవుట్స్టాండింగ్ రెంట్ ఎక్కడ రాయాలి, లయబిలిటీస్ సైడ్ రాయాలి, అసెట్ మన లయబిలిటీస్ కాబట్టి. నెక్స్ట్ రెంట్ అండ్ ట్యాక్సెస్ ఉన్నాడు అనుకో, అవుట్స్టాండింగ్ రెంట్ అండ్ ట్యాక్సెస్కి అవుట్స్టాండింగ్ రెంట్ అండ్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి, అది కూడా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్, అది కూడా సెకండ్ టైం లయబిలిటీస్ సైడ్ రాయాలి. అంటే ఇలా ఉంటాయి అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేది కంపల్సరీ ఆ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి, సెకండ్ టైం కంపల్సరీ లయబిలిటీస్ సైడ్ వస్తుంది. చూడండి, సో ఒకవేళ అవుట్స్టాండింగ్ సంబంధించి అవుట్స్టాండింగ్ వేజెస్ ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తాయి, అవుట్స్టాండింగ్ వేజెస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది, ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్, అవుట్స్టాండింగ్ మీన్స్ లయబిలిటీస్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఒకవేళ అవుట్స్టాండింగ్ వేజెస్ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటే, అవుట్స్టాండింగ్ రెంట్ ఉంటే, సాలరీస్ ఉంటే, రెంట్ అండ్ ట్యాక్సెస్ అవుట్స్టాండింగ్ ఉంటే డైరెక్ట్ ఓన్లీ లయబిలిటీ సైడ్ వస్తాయి. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటే వన్ టైం వస్తుంది. సో అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, లయబిలిటీస్. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఇస్తే డైరెక్ట్ లయబిలిటీ సైడ్ రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిప్రిషియేషన్. అసెట్స్ మీద డిప్రిషియేషన్ ఉంటాయి. అసెట్స్ మీద డిప్రిషియేషన్ అంటే తగ్గించడం, లాసు, వాల్యూ తగ్గించడం, డిక్రీజింగ్ వాల్యూ. అడ్జస్ట్మెంట్లో ఏమంటాడు, డిప్రిషియేషన్ అండ్ మిషనరీ అడుగుతాడు, డిప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్ అని, ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అంటాడు, లేదా ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటాడు, లేదా ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్. ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్, డిప్రిషియేషన్ అండ్ ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్, డిప్రిషియేషన్ అండ్ పేటెంట్స్, డిప్రిషియేషన్ అండ్ బిజినెస్ ప్రెమిసెస్, డిప్రిషియేషన్ అండ్ ప్లాంట్స్, డిప్రిషియేషన్ అండ్ బిల్డింగ్. ఇలా అడుగుతూ ఉంటాడు, ఒక్కొక్కటి రకంగా అడుగుతూ ఉంటాడు. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఈ డిప్రిషియేషన్స్ అన్నీ కూడా లాసెస్, డిప్రిషియేషన్ అన్నీ కూడా లాసెస్. సో కంపల్సరీ ఏ ఒక్కటి అడ్జస్ట్మెంట్లో ఇచ్చినా కూడా ఎవ్రీ డిప్రిషియేషన్ ఏదైనా కూడా ఎనీ డిప్రిషియేషన్ షుడ్ రైట్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. అది ఏది అడిగినా కూడా కంపల్సరీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్ అడిగింది అనుకోండి, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ టు డిప్రిషియేషన్ అండ్ ఫర్నిచర్ అని రాయాలి. మిషనరీ అడిగింది అనుకోండి, డిప్రిషియేషన్ అండ్ మిషనరీ అని రాయాలి. సో ఆ అమౌంట్, ఆ డిప్రిషియేషన్ అమౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. సో ఇక్కడ డిప్రిషియేషన్స్ అనేటి అసెట్స్ మీద లాస్ కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఒక 10,000 ఉంది, డిప్రిషియేషన్ 1,000 అన్నాడు, అంటే అసెట్ వాల్యూ తగ్గింది అన్నాడు, 9,000 అన్నమాట, అంటే 1,000 ఏంటిది లాస్.
సో ఈ లాస్ డెబిట్ సైడ్ రాయాలి. ఈ 1000 కూడా మిగిలింది ఏంటిది అసెట్. ఇది ఎక్కడ రాయాలి? అసెట్ సైడ్ రాయాలి. అంటే ఇట్లా అసెట్ సైడ్ 10,000 మైనస్ 1000. కొన్ని సందర్భాల్లో పర్సెంటేజ్ ఇస్తాడు, 10% అంటాడు. అంటే మనం 10,000 ఇంటూ 10/100 చేస్తాం. 0 క్యాన్సల్ 0 1000, ఇట్లా కూడా 1000 వస్తాయి. సో ఈ లాస్ను ప్రాఫిట్ అండ్ లాస్ అని డెబిట్ సైడ్ రాయాలి. తర్వాత అసెట్ సైడ్ దేనికి సంబంధించిన డిప్రిషియేషన్ ఉందో ఆ లాస్ 1000 మైనస్ చేయాలి. అంటే 10,000 లాస్ తీసేయాలి. డిప్రిషియేషన్ అనేది లాస్ మైనస్ 1000 తీసినాం అంటే రిమైనింగ్ ఎంత? 9,000 అసెట్ సైడ్ రాయాలి. అంటే మిగిలిన అసెట్ డిప్రిషియేషన్ పోను 9,000 అనమాట. ఫస్ట్ టైం ఏమో ఏది అడిగినా కూడా ఇప్పుడు డిప్రిషియేషన్ అండ్ ప్లాంట్స్ అంటాడు అనుకోండి, పేటెంట్స్ అంటాడు. అంటే మనం ఆ డిప్రిషియేషన్ అమౌంట్ కనుక్కొని ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ ఒకసారి, మళ్ళీ అసెట్ సైడ్ పేటెంట్ అంటే అసెట్ సైడ్ పేటెంట్స్ అమౌంట్ రాసేటప్పుడు ఆ డిప్రిషియేషన్ అమౌంట్ మైనస్ చేసి పేటెంట్స్ రాయాలి. సో అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. ప్లాంట్ అన్నాడు అనుకోండి, డిప్రిషియేషన్ అండ్ ప్లాంట్. సో ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ వస్తుంది. తర్వాత అసెట్ సైడ్ రాసేటప్పుడు ఆ డిప్రిషియేషన్ అమౌంట్ తీసేసి మిగిలిన ప్లాంట్ అమౌంట్ రాయాలి. ఓకే, సో ఇవన్నీ లాసెస్, డిప్రిషియేషన్ అండ్ అసెట్స్ కాబట్టి కంపల్సరీ ఫస్ట్ టైం ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్, సెకండ్ టైం బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ నుంచి ఆ డిప్రిషియేషన్ అమౌంట్ మైనస్ చేయాలి. సో ఇన్ని రకాలుగా అడుగుతూ ఉంటాడు. ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన డిస్కషన్ చేసాం కదా, అవే ఓన్లీ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో కనబడతాయి కొన్ని అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్లో ఇస్తే 2 టైమ్స్ అన్నాం. కానీ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటే ఓన్లీ 1 పోస్టింగ్ ఉంటుంది. అవి ఎలాంటివి అడుగుతాడంటే జస్ట్ ఎగ్జాంపుల్ డిస్కషన్ చేస్తున్నాను. ఓన్లీ గివెన్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అడ్జస్ట్మెంట్ అడగలేదు, ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంది. అవుట్ స్టాండింగ్ రెంట్ క్రెడిట్ సైడ్ ఉంది, అవుట్ స్టాండింగ్ వేజెస్ క్రెడిట్ సైడ్ ఉంది. ఇట్లా ఓన్లీ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. డైరెక్ట్ ఓన్లీ లయబిలిటీ సైడ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ ఇన్ లయబిలిటీ సైడ్, డైరెక్ట్ లయబిలిటీ. ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ అవుట్ స్టాండింగ్ సాలరీస్, అవుట్ స్టాండింగ్ రెంట్, అవుట్ స్టాండింగ్ వేజెస్, ఇంకా అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉంటే డైరెక్ట్ ఓన్లీ 1 పోస్టింగ్ liability side. Next, prepaid wages, prepaid expenses, prepaid wages, prepaid rent, prepaid salaries, prepaid insurance, accrued interest లేదా ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అక్రూడ్ రావాల్సింది, దీన్ని ఇట్లా కూడా అడగచ్చు. ఇంట్రెస్ట్ రిసీవబుల్, అక్రూడ్ రెంట్ రిసీవబుల్, ఇవన్నీ ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్కడ డెబిట్ సైడ్ ఉంటాయి. ఇవి డెబిట్ సైడ్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్ వి రైట్ ఆన్ అసెట్ సైడ్. అవుట్ స్టాండింగ్ ఓన్లీ ఉంటేనేమో లయబిలిటీ సైడ్. ఓకే, అవుట్ స్టాండింగ్ అని ఇచ్చే సాలరీస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకా రెంట్ వేజెస్ అంటే ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటే డైరెక్ట్ లయబిలిటీస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రీపెయిడ్ వేజెస్, ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ సాలరీస్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, అక్రూడ్ ఇంట్రెస్ట్ రావాల్సిన లేదా ఇంట్రెస్ట్ రిసీవబుల్, అక్రూడ్ రెంట్ రిసీవబుల్ అని ఉంటే ఓన్లీ అడ్జస్ట్మెంట్ మన ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటే డెబిట్ సైడ్ ఉంటే డైరెక్ట్ అసెట్ సైడ్ రాయాలి. ఓకే, నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ కూడా ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాలి. బ్యాడ్ డెట్స్ డైరెక్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ ఓన్లీ. బ్యాడ్ డెట్స్ రికవరబుల్, ఇది ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది. బ్యాడ్ డెట్స్ రికవరబుల్ ఇది వేరు, ఇది దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి. బ్యాడ్ డెట్స్ రికవరబుల్ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ ఉంటుంది. సో మనం అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఎంటర్ చేయాలి. ఓకే, బ్యాడ్ డెట్స్ ఓన్లీ బ్యాడ్ డెట్స్ డెబిట్ సైడ్ ఉంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్. ఓకే.